వెల్కమ్ టు బిగ్ టీవీ. హార్ట్ అటాక్ ఈ మాట వింటేనే గుండె ఆగిపోయేంత ఆందోళన పడతాం. కానీ సంవత్సరానికి 2 ఇంజెక్షన్లు చేయించుకుంటే మన హార్ట్ అటాక్స్కు చెక్ చెప్పచ్చు అంటున్నాయి పరిశోధనలు. ఇంతకీ ఏంటా పరిశోధనలు, ఏంటా ఇంజెక్షన్? అపోలో కార్డియాలజీ అండ్ క్లినికల్ రీసెర్చ్ డైరెక్టర్ డాక్టర్ ఏ శ్రీనివాస్ కుమార్ గారు మనతో ఉన్నారు. శ్రీనివాస్ కుమార్ గారు నమస్తే. నమస్తే అండి. హార్ట్ అటాక్స్ అనగానే మనం తీవ్రమైన ఆందోళన చెందుతాం. అలాంటిది 6 నెలలకు ఒక ఇంజెక్షన్ చేయించుకుంటే మీ హార్ట్ అటాక్స్కి చెక్ చెప్పచ్చు అనేది ఇప్పుడు చెప్తున్నారు. ఏంటి అంత పరిశోధన ఏం జరిగింది? ఆ ఇంజెక్షన్స్ ఏంటి అసలు? అంటే ఆ ఇంజెక్షన్ అనేది ఇంక్లిసిర్ అనే ఇంజెక్షన్ గురించి చెప్పాము. బట్ అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ హార్ట్ అటాక్లు రావడానికి ఒక 4-5 రకాల కారణాలు ఉంటాయి. యంగ్ వాళ్ళల్లో అయితే స్మోకింగ్, స్ట్రెస్, ఎక్కువ వయసు ఉన్న వాళ్ళల్లో అయితే కనుక అధిక కొలెస్ట్రాల్, షుగర్ వ్యాధి, బ్లడ్ ప్రెషరు, ఒబిసిటీ అనేది కారణాలు. ఏదైతే కొలెస్ట్రాల్ పరంగా వచ్చే హార్ట్ అటాక్లు ఉన్నాయో వాటికి మంచి చికిత్స వచ్చింది. దానికి ఈ ఇంజెక్షన్ చాలా బాగా పనిచేస్తుంది. ఇంతకుముందు కొలెస్ట్రాల్ తగ్గించడానికి ఏవైతే స్టాటిన్ మాత్రలు ఉండేనో అవన్నీ ఉండే కానీ కొంత మాత్రం పనిచేస్తుండే. కానీ టోటల్గా ఏదైతే కొలెస్ట్రాల్ మరీ తక్కువ అయితే కనుక లోపల ప్లాక్స్ జమ కాకుండా రిగ్రెషన్ అవుతుందని చెప్పామో అంత లెవెల్కు తగ్గకపోతుండే. ఈ కొత్త ఇంజెక్షన్ రావడం వల్ల కొలెస్ట్రాల్ సిగ్నిఫికెంట్గా తగ్గి కొలెస్ట్రాల్కి సంబంధించిన మట్టుకు కారణాలు అయితే హార్ట్ అటాక్ వచ్చే ఉన్నాయో దాన్నంతా తగ్గిస్తుంది. కానీ ఇంజెక్షన్ తీసుకొని కొలెస్ట్రాల్ తగ్గించుకొని మళ్ళీ స్మోకింగ్ చేస్తేనో లేకుంటే షుగర్ కంట్రోల్ చేసుకోకపోతేనో మళ్ళీ దాని రిస్క్ ఉంటుంది. మిగతా అన్ని కంట్రోల్లో పెట్టుకొని కొలెస్ట్రాల్కి సంబంధించిన మట్టుకు మీరు ఇంజెక్షన్ తీసుకుంటే మీ హార్ట్ అటాక్లు రాకుండానే చూసుకోవచ్చు. ఒకవేళ వచ్చినా మళ్ళీ రాకుండా చూసుకోవచ్చు అని మనకు అధ్యయనాలు తెలిసింది. కొలెస్ట్రాల్ అనగానే మనకు ప్రధానంగా వినిపించేది ఎల్డిఎల్, హెచ్డిఎల్. మంచి కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏంటి? ఆ డిఫరెన్స్ ఏంటి? ఎలా వస్తాయి? అంటే కొలెస్ట్రాల్ అంటే టోటల్ కొలెస్ట్రాల్ను మనం మామూలుగా మెడికల్ పరిభాషలో టోటల్ కొలెస్ట్రాల్ అనే దాన్ని మామూలుగా అంత కొలెస్ట్రాల్ అంటాం మనం. దాంట్లో సబ్ టైప్స్ ఉంటాయి. ఒకటి హై డెన్సిటీ లైపోప్రోటీన్ కొలెస్ట్రాల్ అని, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అని. ఇంకొకటి లో డెన్సిటీ లైపోప్రోటీన్ కొలెస్ట్రాల్ అని, అంటే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అని. అదే కాకుండా ట్రైగ్లిజరైడ్స్ అని ఇంకో రకమైన ప్రాబ్లమ్స్ ఉంటాయి. దీంట్లో ఏంటంటే అన్నీ కలిస్తేనే టోటల్గా కొలెస్ట్రాల్ ఫామ్ అవుతుంది. ఈ టోటల్ కొలెస్ట్రాల్ ఉన్న దాంట్లో ఏదైతే ఎల్డిఎల్ పార్టికల్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో మామూలుగా అది బాడీలో రక్తంలో అబ్జర్వ్ కాక అది రక్తనాళాల్లో డిపాజిట్ అయ్యి ఈ కొలెస్ట్రాల్ ప్లాక్స్ పెరిగిపోతాయి. దాన్ని ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అంటాం. ఈ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ చెడు కొలెస్ట్రాల్. వైరస్ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ఏంటంటే హై డెన్సిటీ ఉండడం వల్ల అది బ్లడ్లోంచి ఉన్న కొలెస్ట్రాల్ను లివర్కి ట్రాన్స్పోర్ట్ చేయడంలో హెల్ప్ చేసి దాని తర్వాత ఓవరాల్ కొలెస్ట్రాల్ ఏదైతే కారణం అవుతుందో దాన్ని తగ్గిస్తుంది. అందుకే అది మంచి కొలెస్ట్రాల్. కానీ మామూలుగా మనం డైట్లో ఏదైతే రెగ్యులర్గా కొలెస్ట్రాల్ అంటామో ఈ చెడు కొలెస్ట్రాల్ను మనం కొలెస్ట్రాల్గా సంబోధిస్తాం మెడికల్ మామూలుగా కొలెక్యులర్ లాంగ్వేజ్లో. అంటే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, టోటల్ కొలెస్ట్రాల్. ఈ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, టోటల్ కొలెస్ట్రాల్ ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు హార్ట్ అటాక్లు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాకపోతే కొన్నిసార్లు టోటల్ కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు హెచ్డిఎల్ కొందరికి పెరుగుతుంది, కొందరికి హెచ్డిఎల్ తగ్గి ఎల్డిఎల్ పెరుగుతుంది. అది ఇంకా డేంజరస్. మంచి కొలెస్ట్రాల్ తగ్గి చెడు కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నప్పుడు ఇంకా ప్రాబ్లం అవుతుంది. సో అట్లా ఉన్న కాంబినేషన్ వాళ్ళకి మాత్రం ఇంకా ఎక్కువ కేర్ఫుల్గా ఉండాలి. కొలెస్ట్రాల్ అనేది మంచిదా చెడుదా కాదంటే పుట్టుకతోనూ కూడా కొంచెం కొలెస్ట్రాల్ ఉంటుంది. మన శరీరంలోని ప్రతి సెల్ కణము ఫామ్ కావడానికి సెల్ వాల్స్ కూడా కొంచెం కొలెస్ట్రాల్ అవసరం. కాకపోతే అది మోతాదు మించి పెరిగినప్పుడు దాని తర్వాత ఇంకా ఆల్రెడీ దానికి తోడు షుగరు, బ్లడ్ ప్రెషరు వ్యాధులకు తోడైనప్పుడు ఇంకా దానికి రిస్క్ ఎక్కువైపోయి హార్ట్ అటాక్స్ సంభవిస్తాయి. హెచ్డిఎల్ తగ్గడానికి, ఎల్డిఎల్ పెరగడానికి అంటే మన లైఫ్ స్టైల్ ఏమైనా కారణం ఉంటుందా? హెచ్డిఎల్ అంటే మంచి కొలెస్ట్రాల్ అనుకుందాం, ఎల్డిఎల్ అంటే చెడు కొలెస్ట్రాల్ అనుకుంటాం. అది చెడు పెరగడానికి మంచి తగ్గడానికి కారణాలంటే బేసికల్గా బాడీ మెటబాలిజం అంటామండి. 70% కాంపోనెంట్ బాడీలో తయారవుతుంది. అది 30% ఏదైతే కాంపోనెంట్ ఉంటుందో అది మనం బయట నుంచి తీసుకునే ఫుడ్ స్టఫ్స్ అని, డైట్, కొలెస్ట్రాల్ కంట్రోల్ చేసేదానికి, నూనె వస్తువులు తగ్గించడం అవన్నీ 30% కంట్రిబ్యూట్ చేస్తాయి. మరి 70% వాళ్ళకి ఎట్లా జరుగుతుందంటే అది ఫ్యామిలీలో పెరుగుతుంది. ఫ్యామిలియల్ హైపర్లిపిడిమియాస్ అంటాం. అంటే కొందరికి ఫ్యామిలీస్లో కొలెస్ట్రాల్ చాలా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా డైట్ చేసినప్పటికి కూడా అది మొత్తం తగ్గదు. మనం డైటింగ్ చేసి నియమాలన్నీ పాటిస్తే కూడా మనం 30% మాత్రమే కంట్రోల్ చేయగలుగుతాం. సో కొందరికి అయితే ఫెమిలియల్ హైపర్లిపిడిమియాస్ ఉంటాయో వాళ్ళ కొలెస్ట్రాల్ వాల్యూస్ 300, 400, 500 అట్లుంటాయి. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ లెవెల్స్ మామూలుగా 160 కంటే తక్కువ ఉండాలనుకున్నది అది 250, 300 అట్లా ఉంటాయి. వాళ్ళందరికీ ఫెమిలియల్ హైపర్లిపిడిమియాస్ వాళ్ళందరికీ ఇంతకుముందు జస్ట్ స్టాటిన్ మాత్రలు ఇస్తుంటాం కానీ అది టోటల్గా నార్మల్ కాకపోతుండే.
ఈ కొత్త ఇంజెక్షన్ దాంట్లో కూడా ఇమ్మీడియట్గా తగ్గిస్తుందని డేటా ఉంది. వాళ్ళందరికీ మాత్రము ఇంజెక్షన్ స్ట్రేట్ అవే రికమెండెడ్. అది కానీ కొలెస్ట్రాల్ ఇంకా స్టాటిన్ మాత్రలు వేసుకున్నప్పుడు కూడా తగ్గకపోయినా, కొలెస్ట్రాల్కు సంబంధించిన స్టాటిన్ మాత్రలు తీసుకుంటే కొందరికి బాడీ పెయిన్స్ వచ్చి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినా వాళ్ళందరికీ మాత్రం ఈ కొత్త ఇంజెక్షన్ ఇమీడియట్లీ రికమెండెడ్. కాకపోతే చాలామందికి ఏముంటుందంటే అఫోర్డ్ చేయగలిగినప్పుడు డైలీ టాబ్లెట్స్ వేసుకోవడం బోర్ ఉన్నప్పుడు ఇది ఒక 6 మంత్స్లో ఇంజెక్షన్ ఒకటి తీసుకుంటే సరిపోతుందా అనేది పరిశోధన నడుస్తుంది. అంటే హార్ట్ అటాక్ రాకుండా కూడా తీసుకుంటే హార్ట్ అటాక్ రాకుండానే కాపాడుకోవచ్చు అని కూడా ప్రైమరీ ప్రివెన్షన్లో కూడా పరిశోధనలు జరుగుతున్నాయి. కాకపోతే ఈ వాల్యూస్ ఎంత తక్కువ జరుగుతున్నాయంటే లెస్ దెన్ 40కి తగ్గుతుండడం వల్ల ఆ లోపల ప్లాక్స్ అంతా తగ్గిపోయి హార్ట్ అటాక్ రాకుండా కాపాడుతుంది అనేది ప్రెడిక్షన్. డాక్టర్ ఎంత ఉంది కాస్ట్? అంటే 6 నెలలకు ఒకసారి చేయించుకోవాలంటున్నారు. అంటే ఏదో ఒకే ఒక కంపెనీ ఉందా, లేకపోతే వేరియస్ కంపెనీస్ కనిపిస్తున్నాయి? ఎంత కాస్ట్ ఎలా ఉంది దీనికి సంబంధించి? అంటే కాస్ట్ అనేది సెకండరీ అండి. కాకపోతే ఎఫెక్టివ్నెస్ చాలా ఎక్కువగా ఉంది. ప్రస్తుతం నోవార్టిస్ అనే కంపెనీ దీన్ని లాంచ్ చేసింది. వాళ్ళు మళ్ళీ కొన్ని వేరే కంపెనీస్కి లుపిన్ అట్లాంటి కంపెనీస్ కూడా ఇచ్చినట్టున్నారు. ఒరిజినల్గా మాత్రం బయట కూడా అమెరికాలో అది కూడా లాంచ్ అయి ఉన్నది. రఫ్లీ కాస్ట్ ₹1,00,000 దాకా ఉన్నట్టుంది 6 మంత్స్ది. 6 మంత్స్. మనం ఈ మధ్య మనం డాక్టర్స్ కాన్ఫరెన్స్లో చేసినప్పుడు డాక్టర్స్కి అందరికి బెనిఫిట్ కావాలని ఒక 30% కంపెనీ వాళ్ళు రిక్వెస్ట్ చేసి అది తక్కువకి ఇప్పించాం. కాకపోతే అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే రికమెండేషన్ ఎప్పుడు వస్తుందంటే కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ చేసి రికమెండ్ చేస్తారు. అంటే మనకు తీసుకుంటే ఎన్ని హార్ట్ అటాక్ తగ్గిస్తుంది, ఎన్ని లైఫ్ సేవ్ అవుతుంది, దానికి ఎంత ఖర్చు పెడుతున్నాం అనే దాన్ని మనం కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ చేసి రికమెండేషన్స్ వస్తాయి. అంటే మామూలు యావరేజ్ పర్సన్ తీసుకోవడానికి ఎప్పుడు తీసుకోవాలనే దాంట్లో రికమెండేషన్స్. కానీ ఎవరైతే డబ్బులది ప్రాబ్లం లేదో అఫోర్డ్ చేయగలుగుతారో వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ లేనప్పుడు ఎఫెక్టివ్గా ఉన్నప్పుడు ఎవరైనా తీసుకోవచ్చు. కానీ ఇదేదో ఓవర్ ద కౌంటర్ టాబ్లెట్ కొనుక్కునే ఇంజెక్షన్ కాదండి. కన్సర్న్ కార్డియాలజీ దగ్గరికి వెళ్ళి మీ టెస్టులు చేయించుకొని కొలెస్ట్రాల్ సంబంధించిన రిపోర్ట్స్ చూసుకొని దాని తర్వాత ప్రాపర్గా సైంటిఫిక్ వేలో ఇంజెక్షన్ తీసుకుంటే మంచిది. కాకపోతే అందరికీ ఇది ఒక అద్భుతమైన ట్రీట్మెంట్ వచ్చింది కొలెస్ట్రాల్ తగ్గడానికి, చాలా సిగ్నిఫికెంట్గా తగ్గుతుంది, ఏమాత్రం సైడ్ ఎఫెక్ట్ లేకుండా తగ్గుతుంది అనేది మీ మీడియా ద్వారా చెప్పవచ్చు. ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకున్న వాళ్ళు కావచ్చు, లేదంటే స్టెంట్స్ ఆల్రెడీ ఉన్నవాళ్ళు కావచ్చు, ఈ ఇంజెక్షన్ ఉపయోగం ఏంటి? చేయించుకోవడం వల్ల ప్రయోజనం ఉంది కదా? అంటే కొలెస్ట్రాల్ కంట్రోల్ అవుతుంది కనుక ప్రయోజనం ఉంటుందండి. ఓకే. సో కాకపోతే చాలామందికి కొలెస్ట్రాల్ మరీ నార్మల్గా ఉన్న వాళ్ళు అంత తక్కువ ఉంటారు. ఒక 50% మందిలో కొలెస్ట్రాల్ ఎక్కువగానే ఉంటుంది. కొలెస్ట్రాల్ టాబ్లెట్స్ తీసుకున్నా కూడా వాళ్లకు డెఫినెట్గా బెనిఫిట్ ఉంటుంది. ఇప్పుడు ఎప్పుడైనా రిస్క్ ఎంత ఉంటుందో బెనిఫిట్ అంతే ఉంటుంది. చాలా హై కొలెస్ట్రాల్ 500 కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకు ఎంత బెనిఫిట్ ఉంటుందో దాంతో కంపేర్ చేస్తే 200 కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి తక్కువ బెనిఫిట్ ఉంటుంది. కాకపోతే బెనిఫిట్ అయితే ఉన్నమాట వాస్తవము. సేఫ్టీ పరంగా కూడా సేఫ్ అని ప్రూవ్ అయింది. కాకపోతే ఒకసారి వేసుకొని దాన్ని మానేసామనుకోండి మళ్ళీ గ్రాడ్యువల్గా దాని ఎఫెక్ట్ పోతుంది, మళ్ళీ మొదటికి వస్తుంది కొలెస్ట్రాల్. కనుక మనం ఒకసారి తీసుకొని మానేస్తే వీలుపడదు. రెగ్యులర్గా ఏదైనా కూడా అంతే లైఫ్లో మనం యాక్టివిటీ చేసి మనం కష్టపడ్డప్పుడే లాభం ఉంటుంది. అలాగే మెడిసిన్ ఎఫెక్ట్ కూడా 6 నెలల వరకు దాని ఉంటుంది, కానీ తర్వాత తీసేస్తే మళ్ళీ పెరిగేదానికి అవకాశం ఉంటుంది. మా యూజిన్ బ్రాన్వాల్డ్ అని మా కార్డియాలజీ పితామహుడిగా కన్సిడర్ చేస్తాం. మా పుస్తకాలు అవన్నీ ఆయన రాశారు. వారు దీంట్లో రీసెర్చ్ చేసి ఏమన్నారంటే ఈ కొలెస్ట్రాల్ మెడిసిన్ కనుక మనం యంగ్ ఏజ్లోనే మొదలుపెట్టినట్టయితే 30 ఏళ్ళు 40 ఏళ్ళలో మొదలుపెట్టినట్టయితే ఈ కొలెస్ట్రాల్ మరీ పెరిగి హార్ట్ అటాక్లు రాకుండా గ్రాఫ్ ఫ్లాట్ అయిపోయి 100 ఏళ్ల వరకు కూడా మీకు హార్ట్ అటాక్ రాకుండా ఉండగలుగుతారు ఈ మెడిసిన్ అని వారు ఎడ్యుకేటెడ్ ప్రెడిక్షన్తో చెప్పారు. అది ప్రూవ్ కావాల్సినది. కాకపోతే ఇంతకుముందు కొలెస్ట్రాల్ వాల్యూస్ అంత తక్కువ ఉన్నప్పుడు ఈ హార్ట్ అటాక్ రేంజ్కి పెరగదు, ఫ్లాట్గా ఉంటుందనే ఉద్దేశంతో ఈ ఎఫెక్టివ్గా వస్తుంది. 100 ఏళ్ల వరకు కొలెస్ట్రాల్ ఈ ఇంజెక్షన్ కంట్రోల్ చేసి హార్ట్ అటాక్ లేకుండా జీవించగలచ్చు అని ప్రెడిక్షన్. ఇది ఫెమిలియల్ హైపర్లిపిడిమియా ఇందాక చెప్పినట్టుగా పుట్టుకతోనే ఎక్కువ ఉన్న వాళ్ళకి మాత్రం హార్ట్ అటాక్లు 30 ఏళ్ళకి 20 ఏళ్ళకే వస్తాయి. వాళ్ళకైతే డెఫినెట్గా తగ్గుతుంది. ఈ మధ్య రకంగా ఉన్న వాళ్ళకి ఏదైతే ఉంటుందో అది కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండి కంట్రోల్ కాని వాళ్ళకి దెన్ అప్పటికి కూడా బెనిఫిట్ ఉంటుంది. మొత్తానికి కొలెస్ట్రాల్ తక్కువ ఉన్న వాళ్ళు అంటే కొన్ని పర్సెంటేజ్లో కొందరికి మన ఇండియాలో కొలెస్ట్రాల్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా కొందరు ఉంటారు. అట్లాంటి వాళ్ళకి అంత బెనిఫిట్ ఉండకపోవచ్చు. ఇంకొక రకమైన కొలెస్ట్రాల్ అబ్నార్మాలిటీ అయితే ఉంటుందో ట్రైగ్లిజరైడ్స్ అనే కాంపనెంట్ కొలెస్ట్రాల్, దానికి కూడా ఇదంతా పెద్దగా పనిచేయదు. ఎల్డిఎల్ లాంటి కొలెస్ట్రాల్ టోటల్ కొలెస్ట్రాల్కి పనిచేస్తుంది, కానీ ట్రైగ్లిజరైడ్స్ అనే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నప్పుడు ఇంకా కొత్త రీసెర్చ్ జరుగుతుంది. దానికి యాంజిప్లాట్ రిసెప్టర్స్ బ్లాకేజ్ అని, అది మాత్రం ఇంకా ఎక్కువగా ట్రైగ్లిజరైడ్స్ మీద పనిచేస్తుంది. కొన్ని రకాల కారణాలు ఉంటాయి కొలెస్ట్రాల్ పెరగడానికి, ట్రైగ్లిజరైడ్స్ పెరగడానికి. అట్లాంటి వాళ్ళకు ఆ కారణాలు కూడా మనం ట్రీట్ చేయాలి. అంటే హైపోథైరాయిడిజం ఉంటే పెరుగుతుంది, డయాబెటీస్ ఉంటే, అవన్నీ కూడా కంట్రోల్ కూడా ముఖ్యం. ఇంకొకటి అందరూ ప్రేక్షకులు తెలుసుకోవాలని ముఖ్యమైన విషయం ఏంటంటే నేను ఇంజెక్షన్ తీసుకున్నాను ఇంకా నాకు హార్ట్ అటాక్ రాదు అని చెప్పి స్మోకింగ్ చేసుకుంటూ తాకుంటూ అసలే ఏమి ఎక్సర్సైజ్ చేయకుండా మీకు వేరే రిస్క్ ఫ్యాక్టర్స్ డయాబెటీస్ బ్లడ్ ప్రెషర్ ఉన్నప్పుడు దాని ట్రీట్మెంట్ తీసుకోక మాత్రం అది చాలా ప్రమాదం. అది కరెక్ట్ కాదు.
అన్ని ప్రికాషన్స్ పాటిస్తూ దాని మీద ఇది తీసుకుంటే చాలా లాభం ఉంటుంది. డాక్టర్, ఇంకా ప్రధానంగా మనకి చాలా చిన్న పిల్లల్లోనే ఒబేసిటీ చూస్తున్నాం. వాళ్ళ లైఫ్ స్టైల్ కావచ్చు, లేకపోతే ఆటలు లేకపోవచ్చు. మరికొందరికి మనకి డిఎన్ఏలోనే ఆ ప్రాబ్లం వంశపారంపర్యంగా ఉండి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉందని ఇప్పటికే అనేక పరిశోధనలు చెప్తున్నాయి. వీళ్ళు ఏ ఏజ్ నుంచి వేయించుకోవచ్చు? దీనికి ఏమైనా వయసుతో ఉందా ఇంజెక్షన్ వేయించుకోవడానికి? అలాంటి పరిమితులు ఏమైనా ఉన్నాయి? అంటే ఫెమిలియల్ హైపర్లిపిడీమియా కనుక వాళ్ళ డాక్యుమెంటెడ్ ఉంటే అందరూ దొడ్డుగున్న పిల్లలకు కాదండి. ఒబిసిటీ అనేది రకరకాల కారణాల వల్ల ఉంటుంది. అందులో ఒకటి ఫెమిలియల్ హైపర్లిపిడీమియా. అలా ఉన్న వాళ్ళకి మాత్రము ఎంత ఎర్లీగా స్టార్ట్ చేసినా బెనిఫిటే. కాకపోతే 18 ఏళ్ల పైబడ్డ వాళ్ళకే మనకు టెస్టింగ్ జరిగింది యాజ్ ఆఫ్ నౌ. కానీ సేఫ్టీ పరంగా పెద్ద ప్రాబ్లం లేదు కనుక ఎవరైనా కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న వాళ్ళు పిల్లలు అయినా కూడా ఒబిసిటీ ఉంటే అందరికి కాదు, దొడ్డుగా ఉండి ఉబకాయం ఉండి కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఫెమిలియల్ హైపర్లిపిడీమియా వాళ్ళకు డెఫినెట్గా బెనిఫిట్ ఉంటుంది. అలా లేకుండా కొందరికి ఫ్యామిలీ హిస్టరీ ఉంటుంది. ఫాదర్కి ఒక 30 ఇయర్స్లో వచ్చినప్పుడు ఆ సన్నుకు కూడా అదే టైంలో వచ్చేదానికి అవకాశం ఉంటుందని మనం చూస్తున్నాం. అట్లాంటి వాళ్ళందరూ కూడా మిగతా లైఫ్ స్టైల్ మెజర్స్ పాటిస్తూ ఇలాంటి ఇంజెక్షన్ తీసుకుంటూ కూడా కొంచెం ప్రొటెక్షన్ ఉండొచ్చు. కానీ అదే మళ్ళీ ముఖ్యమైన విషయం ఏంటంటే ఎందుకు వాళ్ళు దొడ్డుకున్నారు, ఎందువల్ల ఇంకేదైనా కారణాలు ఉన్నాయని చూసుకొని కూడా దానికి కూడా ఎవాల్యుయేషన్ ట్రీట్మెంట్ చాలా అవసరం. అంతేగాని ఇది ఒక ఇంజెక్షన్ తీసుకుంటాను, మిగతా అన్ని ఫుల్గా తింటాను, అసలు వాకింగ్ చేయను, ఇంకా బరువు పెంచుతానంటే ప్రొటెక్షన్ ఉండదండి. ఇది అన్నీ చేసుకుంటూ ఇది చేస్తే అప్పుడు ప్రొటెక్షన్ ఉంటుంది. సార్, డయాబెటిక్ కావచ్చు, లేకపోతే మిగతా హార్ట్ అటాక్స్ కావచ్చు, ఒకప్పుడు సంపన్నులకు సంబంధించిన ఒక రోగాలుగా మనకు కనిపించేవి. ఇప్పుడు దానికి అలాంటి పరిమితులన్నీ పోయినాయి. అంటే ఏడాదికి 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టే ఒక ఇంజెక్షన్ ఇది నిజంగానే. అది ఏమైనా కిందికి వచ్చే అవకాశం ఉందా? ఎలాంటి అంటే ఇంకా ఎక్కువ రావాల్సిన అవసరం ఉందా? వినియోగంలోకి వస్తే వచ్చే అవకాశం ఉందా? అంటే ఏదైనా రీసెర్చ్ జరిగినప్పుడు అండి రీసెర్చ్ కట్టుబెట్టిన ఖర్చు చాలా ఉంటుంది. అందుకనే ఇనీషియల్గా లాంచ్ చేసిన కంపెనీ కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. గ్రాడ్యువల్గా ఇంకా మరిన్ని కంపెనీలు కొత్త రీసెర్చ్ చేసి వస్తాయి. 2-3 కంపెనీలు వచ్చినప్పుడు ఎక్కువ యూసేజ్ అవుతుంది. అప్పుడు ఆబ్వియస్లీ కొంచెం కాస్ట్ తగ్గుతుంది. బట్ ఇంకొక మంచి విషయం ఏంటంటే ఇంక్లిసిరాన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఏదైతుందో ఇంతకుముందు రెపాతా అనే యాంటీబాడీస్ ఉన్నంత కష్టం కాదని మనకు తెలిసింది. దానివల్ల ఇంకా కొందరు ఇటువంటి మాలిక్యూలే కాకుండా దీనికి ఆల్టర్నేటివ్గా కొంచెం స్లైట్లీ డిఫరెంట్ మెకానిజం ఉన్న పేటెన్సీ ఉన్న మాలిక్యూల్స్ కూడా రీసెర్చ్ నడుస్తుంది. అలాంటివి వచ్చినప్పుడు ఇంకా తగ్గడానికి అవకాశం ఉంటుంది. కానీ మీరు కాస్ట్ ఎఫెక్టివ్ అనాలిసిస్ అంటాము, సంవత్సరానికి అయ్యే ఖర్చు బట్టి చూస్తే వాట్ కంపెనీ క్లెయిమ్స్ ఈజ్ అది హార్ట్ అటాక్లు ఎంతైతే ప్రివెంట్ చేస్తుందో దాన్ని బట్టి చూస్తే ఇది కాస్ట్ ఎఫెక్టివే అని వాళ్ళు చెప్తారు. బట్ ఇంకా ఫర్దర్ అధ్యయనాల్లో మనకు తెలియాల్సింది. కానీ ఎవరైతే సంపన్నులు ఎవరైతే తీసుకోగలుగుతారో వాళ్ళందరికీ కూడా ఇంజెక్షన్ ఒక మంచి హెల్ప్ అవుతుంది. దానికి ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇది మాత్రం నిర్ధారించబడింది. శ్రీనివాస్ కుమార్ గారు, మీరు చాలా సీనియర్ కార్డియాలజిస్ట్గా ఉన్నారు. అనేక మందిని సర్వీస్ చేశారు, పేషెంట్ చూస్తున్నారు. హైదరాబాద్ అనేది ఒక హార్ట్ అటాక్స్కి హబ్గా మారుతుందని ఒక ఆందోళన మనకి అనేక జనరల్స్లో కనిపిస్తుంది. మీరు చూస్తున్న పేషెంట్లు కావచ్చు, మీ అధ్యయనం ప్రకారం ఈ ప్రధాన కారణం ఏమవుతుందండి? అంటే హైదరాబాద్లో అన్ఫార్చునేట్లీ ఏంటంటే అండి డయాబెటీస్ ఇన్సిడెన్స్ చాలా ఎక్కువగా ఉంది. దీన్ని అన్ఫార్చునేట్లీ కొందరు డయాబెటాబాద్ కూడా అంటారు. ఇది మన ఫ్యామిలీలలో ఎక్కువ క్లోజ్ రిలేటివ్ మ్యారేజెస్ అనుకోండి, మనం ఒక పర్టికులర్ తెగలో కమ్యూనిటీస్లో ఎక్కువ క్లోజ్ రిలేటివ్స్నే మ్యారేజ్ చేసుకుంటారు. వాళ్ళలో అనుకోండి ఫాదర్ మదర్కి ఇద్దరికి డయాబెటీస్ ఉన్నప్పుడు వాళ్ళు పెళ్లి చేసుకుంటే పిల్లలకి ఇంకా డయాబెటీస్ వచ్చేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కనుక వీళ్ళందరూ డయాబెటీస్ ఇన్సిడెన్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఇంకా స్ట్రెస్ లెవెల్స్ వాళ్ళకు ఎక్కువగా ఉండడం వల్ల కూడా మన దగ్గర కొంచెము హార్ట్ అటాక్లు ఎక్కువగా చూస్తున్నమాట వాస్తవం. ఇది కంపేర్ టు మన అర్లీ పార్ట్ ఆఫ్ డెమోక్రసీ వచ్చినప్పటికీ ఇప్పటికీ పెరిగిన మాట కూడా వాస్తవం. కానీ ఇది మన అరికట్టడానికి మనం అందరం కూడా చేయాల్సింది ఏమిటంటే ఈ ఏదైతే మనము 5 పంచసూత్రాలు అంటాను నేను బేసికలీ, ఇది పాటించి మనం రాకుండా కాపాడుకోవడానికి సైన్స్ అనండి నేచర్ అండి మార్గం ఇచ్చింది. కానీ చాలామంది ఏంటంటే హెల్తీ లైఫ్ స్టైల్ పాటించరు, మాకు టైం లేదంటారు. దానివల్ల ఈ ఎక్సర్సైజ్ లేక డైట్లో నియమాలు పాటించక డయాబెటీస్ అది ఉన్నప్పుడు దాని ట్రీట్మెంట్ తీసుకోక స్ట్రెస్ పడి నిద్ర సరిగా లేక స్మోకింగ్ చేసి ఇవన్నీ చేసుకొని ఎక్సర్సైజ్ అసలే చేయకుండా ఇంకా హార్ట్ అటాక్ల బారిన ఎక్కువగా పడుతున్నారు. కానీ మనము ఇందాక చెప్పినట్టుగా 5 నియమాలు పాటిస్తే అంటే హాయిగా నిద్రించడం, రోజుకు కనీసం 6 గంటలు నిద్రించడం, స్ట్రెస్ లేకుండా ఉండడం, హ్యాపీగా ఉండడం, ఇంకా స్మోకింగ్ చేయకుండా దురలవాట్లు లేకుండా ఉండడం, ఇంకా మనకు ఏవైతే వాకింగ్ ఎక్సర్సైజ్ కనీసం రోజుకు 30 నిమిషాలన్నా ఎక్సర్సైజ్ చేయడం, వారంలో 5 రోజులు చేసినా దాని బెనిఫిట్ ఉంటుంది. డైట్లో నియమాలు పాటించడం, ఇవన్నీ ఇంకా ఒకవేళ అన్ఫార్చునేట్లీ ఎవరికైనా డయాబెటీస్ బ్లడ్ ప్రెషర్ వచ్చినప్పుడు ఉంటే కనుక దాని ట్రీట్మెంట్ తీసుకుంటే మనకు హార్ట్ అటాక్ రిస్క్ను 1%, 2%, 10%, 20% కాదండి 80% వరకు తగ్గించవచ్చని మనకు అధ్యయనాలు తెలిసింది. కానీ చాలామంది నియమాలు ఎవరు పాటిస్తున్నారంటే పాపులేషన్లో ఓన్లీ 1% పాపులేషనే పాటిస్తున్నారు. ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ద్వారా పాపులేషన్ హెల్త్ ఎడ్యుకేషన్ పెరుగుతున్నమాట వాస్తవము, అవేర్నెస్ పెరుగుతున్నమాట వాస్తవము. అందరూ కూడా వారి కోసం రోజు కనీసం 30 నిమిషాలు టైం కేటాయించుకొని
వాకింగ్ చేసి ఎక్సర్సైజ్ చేసి డైట్లో అద్దెన తిందని కాదు, కానీ ఏదైనా అతి సర్వత్ర వర్జ్యత అన్నట్టుగా ఏదైనా అతిగా తినకుండా వెజిటేబుల్ డైట్స్ బెటర్ ప్రిఫరబుల్. నియమాలు పాటించుకొని వాకింగ్ చేసుకొని స్ట్రెస్ లేకుండా హ్యాపీగా ఉండి రోజుకు కనీసం 6 గంటలు నిద్రించి, ఒకవేళ అన్ఫార్చునేట్లీ కొలెస్ట్రాల్ షుగర్ బీపీ వచ్చినప్పుడు దాని ట్రీట్మెంట్ తీసుకుంటే హార్ట్ అటాక్ లేకుండా మీరు అందరూ కూడా హ్యాపీగా ఉండగలుగుతారు. ఇది తెలుసుకోవాల్సిన విషయము. ఒకవేళ అధిక కొలెస్ట్రాల్ ఉన్నప్పుడు ఇంతకుముందు ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా ఈ కొత్త ఇంజెక్షన్ వచ్చిందని తెలుసుకొని మిమ్మల్ని మీరు కాపాడుకుంటారని ఆశిస్తూ నేను మీ డాక్టర్ శ్రీనివాస్ కుమార్. థ్యాంక్ యూ డాక్టర్ గారు. ఇది మనకి టోటల్గా ఏదైతే ఒక ప్రయోగాత్మకంగా బయటకు వచ్చిందో ఇంజెక్షన్ మంచి ఫలితాలు చూపిస్తుంది. ఖచ్చితంగా దీని ఫలితాలు అందరూ అనుభవిస్తున్నారు. దీన్ని రేటుతో మనం కంపేర్ చేసుకోకుండా ఆరోగ్యంగా అంటే గుండెపోటు రాకుండా నిరోధించడానికి, ఆ కొలెస్ట్రాల్ని ఏదైతే అడ్డుకట్ట వేయడానికి ప్రధానమైన మార్గంగా చెప్తున్నారు. ఏదేమైనా దీంతో పాటు మనం పంచసూత్రాలుగా ఉండే మన ఆరోగ్య సూత్రాలను పాటించడంతో పాటు దైనందిక జీవితంలో మార్పులు చేసుకుంటూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఏదో ఈ ఇంజెక్షన్స్ తీసుకున్నాం కదా అని వాటిని బ్రేక్ చేస్తే వాటి ఫలితాలు అంతగా ఉండవనేది డాక్టర్ శ్రీనివాస్ మనకు స్పష్టం చేస్తున్నారు. సైనింగ్ ఆఫ్, దిస్ ఈస్ గణేష్. For more videos like this, subscribe Big TV channel.